పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అలా అలా అనుకుంటూనే వైశాఖ మాసం పూర్తయిపోయింది. ఇక అవునండి. జ్యేష్టం జ్యేష్ఠమాసం. మొదటి రోజు చాలా విశేషం అని అంటూ ఉన్నారండి. అసలు ఏమిటి విశిష్టత, ఏమేం చేయాలి ఆ రోజున, తప్పక ఆచరించవలసినవి వివరించండి. తప్పకుండా అమ్మా. ఇంద్రో జ్యేష్ఠామ నక్షత్రమేతి అని, జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు. ఓ. ఇంద్రుడి యొక్క నక్షత్రం జ్యేష్ఠ. ఉమ్. అలానే జ్యేష్ఠమాసం మనకు మంగళవారంతో వస్తుందండి. అవును. ఆ రోజు మనకు రోహిణి నక్షత్రం కూడా ఉన్నది. ఒక మంచి ఒక చెడు రెండు ఒకదాని వెంటే వెళ్తాయి. ఏ విధానాన్ని అనుసరిస్తారంటే, ఎవరైతే కనుక ఆ రోజు నాడు కొత్త కొత్త వ్యాపారాలు కానీ ఏదైనా చేద్దామని అనుకున్నట్లయితే, మొదలుపెట్టిన వాళ్ళకి మరలా 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 ఇంకొకటి 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 స్థాపించుకుంటూ పైకి వెళ్ళేటువంటి యోగం ఉంది ఖచ్చితంగా. అయితే ఇందులో చిన్న విపత్కర పరిస్థితి ఏంటంటే అమ్మా, ఈ జ్యేష్ఠ మాసం అనగానే కొంతమంది త్రిజ్యేష్ఠ అనుకుంటూ ఉంటారు. అంటే జ్యేష్ఠ మాసము, జ్యేష్ఠ నక్షత్రము, జ్యేష్ఠ అంటే పెద్ద కొడుకు అని. జ్యేష్ఠ అంటేనే పెద్దది, ఇక నక్షత్రమా ఇదా అదా అనేటువంటిది కాదు. ఎవరైనప్పటికీ కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు ఒక్క జాగ్రత్తగా ఉండాలి కొంచెం. అది త్రిజ్యేష్ఠకి దీనికి సంబంధం లేదు. అంటే ఒక మంచి ఒక చెడు, దానికి ఏది మొదలు పెట్టిన వ్యాపారం, అది ఎలాంటి వ్యాపారమైనా ఖచ్చితంగా వృద్ధి తీసుకొస్తుందమ్మా. అది మంచిదే. ఎందుకంటే మంగళవారం అనేటువంటిది మారు కోరుతుంది. అయితే జయవారం దానికి పేరు. అసలు మనకేంటంటే మంగళవారం అంటే ఏ పనులు చెయ్యం, పనికిరాదు అంటూ ఉంటారు. ఈ మంగళవారం ఏ పని చెయ్యొద్దు అని ఎవరు తీసుకొచ్చి పెట్టారంటే దానికి మళ్ళీ ప్రమాణాలు లేవు. ఇది చెప్పుకుంటారు. మంగళవారం అంటేనే జయ మంగళం నిత్య శుభ మంగళం. ఏదైనా శుభకరమైనటువంటి విషయాన్ని మంగళప్రదం అంటూ ఉంటాము. వారమే మంగళవారం, కానీ దానికి మంగళవారం దానికి అనేక రకాలుగా మనం భూతద్దాలతో చేసే పనికిరాదు అని అంటుంటాం. ఏదైనా కొత్తగా ప్రారంభం చేసినా, ఉన్నదాన్ని వృద్ధి చేసుకోవాలనుకున్నా 1000 రెట్లు వృద్ధి చెందుతుందండి. అది ఎలాంటి సందేహము లేదు. ప్రతి మనిషి జీవితంలోనూ కూడా వృద్ధిని ఆశించి వృద్ధి చెందాలి అనుకున్నటువంటి ప్రతి మనిషికి అది వృద్ధినండి. మరి ఏం చేయాలంటారు ఆ రోజున? ఏ ప్రత్యేకంగా ఏమక్కర్లేదమ్మా. మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఆ రోజు ప్రారంభించవచ్చు. ప్రారంభం చేయడమే మంచిది. కాకపోతే చంద్రుడికి ఒక నమస్కారం చేసుకుంటారు రోజు. ఎందుకంటే చంద్రగమనంతో మొదలవుతుంది ఆ రోజు, రోహిణి నక్షత్రం. ఒక చిన్న సందేహం గురుగారు, అమావాస్య ఉందంటున్నారు 27న. అమావాస్య లేదమ్మా, దానికి సంబంధం లేదు. ఆ రోజు పాడ్యమే, సూర్యోదయానికే పాడ్యం ఉంది. కాబట్టి మనకి అమావాస్యది దీనికి అసలు మనం సంబంధం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇదే అంటున్నానమ్మా. కొంతమంది ఆ రోజు మనకు అమావాస్య ఉంది అనేటువంటి విషయాలు చెప్పుకుంటూ వస్తుంటే ముందుకెళ్ళే యోగాన్ని వదిలేసుకుంటున్నారు. మంగళవారము, రోహిణి నక్షత్రము, జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి. కొన్ని విధానాలుగా ఎవరైతే తన జీవితంలో వృద్ధిని కోరి భగవంతుడికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయ పండు నివేదన పెట్టి పనులు ప్రారంభం చేస్తారో వాళ్ళకి విశేషమైన వృద్ధి కలుగుతుంది. అమావాస్య ఉంది ఆ రోజు అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది ఆగిపోతారు. అంటే స్వయంకృత అపరాధం అంటారు చూశారండి. ఆ రకంగా ఎవరి యొక్క వృద్ధిని వాళ్ళే ఆపేసుకున్నట్టు. అమావాస్య ఉంది మేము చేయకూడదు అనుకుంటే, లేదంటే మంగళవారం ఉంది కాబట్టి పనికిరాదు అనుకుంటే కర్మ ప్రారంధాన్ని అనుభవించటమే. భగవంతుడు ఇచ్చింది మనము కాదు అని అంటే ఆ తర్వాత మనం జీవితకాలం కష్టపడటమే, అది ఎదురు చూస్తుండటమే. ఎర్రటి ఎండాకాలం విత్తనాలు వేసి ఆకాశంలోకి ఎదురు చూస్తే ఎట్లా అండి? వర్షం పడాలి అంటే అట్లా ఎదురు చూపులు వస్తాయి. కనుక అంటే ఏ రకమైన పూజా పురస్కారాలు ఏవి చెయ్యకపోయినా యోగాన్ని ఇచ్చేటువంటి సమయం. అలానే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు మాత్రం ఒక మోస్తరు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి అని అంటే, వాళ్ళ మెడలో ఒక బోర్డు తగిలించుకుంటారు వాళ్ళు.
ఏమనండి? మేము మోసపోబడము అంటే మోసపోబడును, మోసపోకండి. మోసం మోసపోతాం. చేయి మేము మోసపోతాం ఆ. కదా. మీకు ఎవరన్నా మోసం చేసే ఉద్దేశం ఉంటే మా దగ్గరికి రండి. అయ్యయ్యో, అమాయకులు. అమాయకులు అనడానికి వీల్లేదండి, ఉమ్, ఆ స్థితి ఉంది. ఉమ్, అలానే కొంతమందికి బహు ప్రమాదం కూడా ఆ, ఉన్నది, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఉమ్, వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఆ నెల రోజులు. ఉమ్, ఎందువలనంటే వారు చేసుకున్నటువంటి కొన్నిట్లకి ఆ ఫలితాలు కూడా చాలా దారుణంగా అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. జ్యేష్ఠమాసం ఒక్క నెల జాగ్రత్తగా ఉండగలిగితే తర్వాత నుంచి భగవంతుడు అనుగ్రహించినట్టే. ఉమ్, ఆ విషయం చాలా బాగా ఉంది. ఉమ్, దీన్ని మనం ఇంకొక రకంగా కాస్త భయంకరంగా కూడా చెప్పవచ్చు. ఉపయోగం ఏముంది, ఉన్న విషయం తెలియజేయాలన్నప్పుడు ఒక మంచి ఒక చెడు, నువ్వు ఏదైతే అనుకున్నావో అది నీకు మంచిని తీసుకెళ్తుంది, ఏదైతే నువ్వు భయపడ్డావో అదే నీకు పాతాళానికి తొక్కేస్తుంది. అవును. కాబట్టి భయం అనేటువంటిది వదిలేసి ఉమ్, మంగళం జయమంగళం అనుకుంటూ ముందుకెళ్ళిపో, ఉమ్, ప్రారంభం చేయి, ఉమ్, కొబ్బరికాయ కొట్టి ముందుకెళ్ళిపో. చాలా బ్రహ్మాండంగా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా లక్ష్మీ స్థితి నీకు పడుతుందమ్మా. ఉంటుంది. ఉమ్, దరిద్రం అనేటువంటి దరిదాపులకు కూడా రాదు, అంత మంచిది. ఉమ్, మరి అవకాశం అలాగే ఉమ్, ఇంట్లో పెద్ద వ్యక్తి జ్యేష్ఠుడికి ఏదో ప్రమాదము అన్నారు. అనేటువంటి జ్యేష్ఠుడికి నాకు అదే అంటున్నానమ్మా. ఆ, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం. ఉమ్, అదేంటండి ఇంద్రో జ్యేష్ఠ అన్నారు ఉమ్, కాబట్టి ఇంద్ర పదవి కన్నా గొప్పది ఇంకేది లేదు కదా. ఉమ్, ప్రతి వాళ్ళు ఇంద్ర పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఉమ్, మరి ఇంద్రుడి నక్షత్రం జ్యేష్ఠ అయినప్పుడు ఆ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎందుకు ఇబ్బందులు పడాలి? ఆ ఇంద్రుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు ఆ పదవిని కాపాడుకోవడానికి? ఉమ్. ఆ పదవిని కాపాడుకోవడానికి ఆ ఇంద్రుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు? చాలా చాలా ఇబ్బందులే. ఆయనతో పోలిస్తే మనం ఎంత? ఉమ్, కాబట్టి ఆ ఒక్క నెల రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏ రాక్షసుడు జపం చేసినా ఇంద్రుడు భయపడతాడు, నా సింహాసనం మీద కూర్చుంటాడని చెప్పి గిజగజలాడిపోతూ ఉంటాడు. ఉమ్, కాబట్టి ఆ ఒక్క నెల రోజులు వాళ్ళ మీద కాస్త అనవసరమైనటువంటి ప్రతిపాదికలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఉమ్, వాళ్ళ శక్తి మొత్తం కూడా నిర్వీర్యమైపోతూ ఉంటుంది. కాబట్టి అతి జాగ్రత్తగా ఉంటూ ఉమ్, ఏమాత్రం అవకాశం ఉన్నా ఉమ్. దుర్గాదేవి ప్రార్థన చేసుకోవడం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త. ఆ అమ్మవారిని స్తుతించుకుంటూ ఈ నెల రోజులు కాలక్షేపం చేస్తే తిరిగి ఉండదు ఇంకా వాళ్ళకి. ఉమ్. ఇదమ్మా పరిస్థితి అయితే. దుర్గమ్మ దిక్కు. అంతే. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. పరమేశ్వరుడు.